హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తితే హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి లోకమందు సంచారం చేస్తూ ఉంది. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరి క్రియలు చూస్తున్నాడు, ప్రతి ఒక్కరి మనసు చూస్తున్నాడు. ఆయన దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిపోయిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ప్రింగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నీ ఉన్నతమైన నామానికి వందనాలు. కొద్దిసేపునైనా నన్ను నిలబెట్టుకోండి. ఇదిగో నా ఆరోగ్య స్థితి కూడా బాగలేదు, కృప చూపించండి. మాట్లాడుతున్న మాట నీ మాటగా, గురి కలిగిన మాటగా ఉండడానికి నీ కృప దయచేయమని, దీనదాసునైనా నా ప్రార్థన ఆలకించమని, కొద్దిసేపు ఈ కుటుంబంతో సంఘముతో మీరే మాట్లాడమని, నన్ను సంపూర్తిగా మరుగు చేసి నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మీరు మాట్లాడమని ప్రార్థన ఆలకించమని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము వలన దేవుని ఉగ్రతకు గురైన మనలను క్రీస్తు యేసు జీవంలోనికి నడిపించెను. నడిపింపబడిన మనందరము బ్రతుకు దినములన్నీ ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో లేఖనాల్లో రాయబడి ఉంది. ఈ కుటుంబంతో, ఇక్కడ కూర్చున్న సంఘముతో, అందరితో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడంట మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, ఏందంట? ఏ ప్రేమ అంటే ఇది చెప్పాలా? మహాప్రేమ. సుభాషిణి కుటుంబాన్ని దేవుడు మహాప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? మహాప్రేమ. నిజంగా సుభాషిణి ప్రార్థించి దేవుని దగ్గర కుమారుని పొందుకుంది. ఏంది? ప్రార్థించి దేవుని దగ్గర కుమారుడు. దేవా, ఆ కుమారుడు కోసం ఉపవాసాలు కూడా ఉండిందంట. ఏందంట? కుమారుని కోసం ఉపవాసాలు. రైట్, చాలా మంచి మాట. నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉన్నానన్నా. వారంలో 2 రోజులు ఉపవాసం ఉండేదాన్ని. దేవుని దగ్గర అడిగానన్నా, 3 ఆడపిల్లని ఇచ్చావయ్యా, ఒక కుమారుణ్ణి అయ్యా. ప్రియమైన దేవుని జనాంగమా, ఎంత గొప్ప మాట! దేవుని దగ్గర ఉపవాసంతో ఒక బిడ్డను పొందుకుంది. అయితే దేవుడు అంటున్నాడు, మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎలా బ్రతికించాడంట? క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎంత గొప్ప మాట ఈ మాట! చూడండి, ఆయన మనల్ని బ్రతికించాడంట. క్రీస్తుతో కూడా బ్రతికించాడు. క్రీస్తుతో కూడా బ్రతికించబడిన నీవు, అమ్మా అందరు కూర్చోండి, ఎవరు లేవకండి, అందరు క్రమంగా కూర్చోండి. ఆయన క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన నీవు ఎలా ఉండాలి అంటే, దేవుడు చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞలను కుటుంబం అనుసరించాలి.
ఏమనుసరించాలంట? దేవుని ఆజ్ఞ. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 12:1. మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నీ మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలను విధులను ఇవి ఏందంట? ఏమేం కనుక్కోవాలంట? కట్టడలు విధులు ఉన్నాయి. దేవునితో జీవించాలంటే కట్టడలు ఉండాలా, విధులు ఉండాలా. కట్టడలు గై కొనాలా, విధులను గై కొనాలా. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఇది ప్రతి మనిషికి చెప్తా ఉన్నాడు. ఇదిగో లేవికాండం 18వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాస్తున్నాడు. చదవండి. లేవికాండం 18:5 వచనం. నా కట్టడలను నా విధులను నా కట్టడలను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకుతాడు. నేను యెహోవాను. ఏందంట? ఆయన విధులను గడుక్కోవాలంట, ఆయన కట్టలను ఆచరించాలంట, ఆయన ఆజ్ఞలను గైకొనాలంట. అలా గైకొనిన వాడు బ్రతుకుతాడట. ఇదిగో అందరూ బ్రతుకుతారు కదా, కాకపోతే ఇలా బ్రతకాల కుటుంబాలు. బ్రతకడం అంటే అందరూ బ్రతుకుతారు, అందరూ పని చేసుకుంటున్నారు, కష్టపడి పని చేసుకుంటున్నారు, తింటున్నారు, పండుకుంటున్నారు, ఉదయం లేస్తున్నారు, పొలం పోతారు. ఇది అందరూ రొటీన్ జీవితం. కాకపోతే అది కాదు అసలు బ్రతుకు. ఆయన విధులు నీ కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు నీ కుటుంబంలో ఉండాలి. ఆయన కట్టలు నీ కుటుంబంలో ఉండాలి. ఉన్నాయా? రూబేన్ కుటుంబంలో ఉండాలా? సుభాషిని కుటుంబంలో ఉండాలా? తమ్ముడు రూబేన్, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు కష్టపడుతున్నావు, నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావు, మంచిదే, నేను కాదన్నా. కాకపోతే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారా? కుటుంబంలో ఉన్నాయా? ఖచ్చితంగా కుటుంబంలో ఆయన ఉండాలి. ఆయన విధులు ఉండాలా? ఏముండాలంట? కట్టడలు ఉండాలా? ఆయన ఆజ్ఞలు ఉండాలి. అది అట్లా నడుస్తుంటేనే దేవునికి ఇష్టమైన కుటుంబం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట్లాడుతున్నాడు. చదవండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగక తిరుగక నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చెయ్యాల. జాగ్రత్త పడాలి. జాగ్రత్త. కుటుంబాన్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కుడికే కానీ ఎడమకే కానీ తిరగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కుటుంబాలు ఎందుకు నాశనం అయిపోతున్నాయి? ఏ బలహీనత నాశనం అయిపోతున్నాయి తెలుసా? చెప్పండి. మందు. ఏంది? మందు. దానివల్ల దేవుని ఆజ్ఞలు ఇంట్లో ఉండవు, దేవుని కట్టడలు ఉండవు, విధేయత ఉండదు, కుటుంబంలో క్రమం ఉండదు, బిడ్డల పాటికి బిడ్డలు, భార్య పాటికి భార్య, నీ పాటికి నీవు. కుటుంబం గల్లంతైపోవడానికి, కుటుంబం నాశనం అయిపోవడానికి ఈ రోజుల్లో సాతాను ఎంచుకున్న ప్రధాన యంత్రం ఏంటంటే మందు. ఏంది? మందు. అన్నం ఉన్నా లేకపోయినా కుటుంబంలో ఏం తాగాల? మందు తాగాల్సిందే. దానివల్ల ఆరోగ్యం పాడైపోద్ది, ప్రేమనురాగాలు కొదువైపోతాయి, దేవుని మాటలు వినేది కొండదు.
ఇంకేడంటో తాగుతా ఉంటే. అందుకని రాజుబాబు గారు రాశాడు ఒక పాట. తాగుబోతువైనోడా, తగాదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా, అల్లరిపాలైనోడా, సీట్ల ప్యాకులాడి నీవు చెల్లకుండా పోయినావా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నేనమ్మో యేసయ్యా పిలిచినాడు. ఇంటర్మీడియట్ తప్పినోడా, ఎటుగాకపోయినోడా, బిఏ నీవు చదివావా, బతకలేకపోయావా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నేనమ్మో యేసయ్యా పిలిచినాడు. పార్టీలో తిరిగినోడా, పనికి రాకపోయినోడా, ఉద్యోగం ఊడినోడా, ఎలక్షన్లో ఓడినోడా, అప్పుల పాలయ్యావా, తిప్పలు పడుతున్నావా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు. డబ్బులెక్కువైనోడా, నిద్ర పట్టకున్నోడా, వడ్డీలకు తిప్పెటోడా, వర్రీలో పడ్డోడా, కులము అన్నావా, కూడు లేక సచ్చావా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుస్తాను. నువ్వు దేంట్లో పడిపోయి ఉన్నావు? దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను నీ కుటుంబంలో లేక వీటిలో దేంట్లో నువ్వు పడిపోయి ఉన్నావు నాకు తెలియదు. దేవుడు కుటుంబాన్ని సెట్ చేసుకోమంటాడు అంతే. నువ్వు సరి చేయబడాలా. నువ్వు సరి చేయబడితే ఇంటికి యజమానివి. నువ్వు సరి చేయబడితే నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. ఇదిగో నీ బిడ్డల్ని సంరక్షణ దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. లేకపోతే నువ్వు దేవుని మాటలు విని చూడు. నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండకపోతే నన్ను అడుగు. నేను ఏడైపోతా, ఏడే ఉంటా, కొమ్మిలోనే కదా. దేవుడు దీర్ఘకాలం ఇస్తే నేను నీకు కనపడతానే ఉంటా. నువ్వు దేవుని కోసం బ్రతికి చూడు రూబేన్, నీ బిడ్డలు బహుగా దీవించబడతారు. నాకు మన కుమి గ్రామంలో ఈ మందు తాగే వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకొద్దామని ఎప్పటి నుంచో ఆశ. అనేక 2-3 డాక్టర్స్ పిలిచి చుట్టుపక్కల గ్రామాలకు అనౌన్స్మెంట్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం. ఎంతమంది వస్తారో ఏమో, అందరికీ కౌన్సిలింగ్ ఇప్పిద్దాము. 100-200 మంది వస్తే దానివల్ల ఆరోగ్యం పోద్ది, లివర్ పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోతాయి, లాస్ట్ స్టేజీలో వణుకు. ఇప్పుడు బలం ఉంటుంది యవనంలో, వృద్ధాప్యం అయ్యే కొద్దీ అవయవాలన్నీ ఏమైపోతాయి? వీక్ అయిపోతాయి. అప్పుడు ఆ పవర్ చూపిస్తుంది. తాగుబోతువైనోడా, తగాదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా, అల్లరి పాలైనోడా, సీట్లు ప్యాకలాడి నీవు చెల్లకుండా పోయినావా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు. దేవుడు పిలుస్తున్నాడు. నా ఆజ్ఞలు గైకొనుకో, నువ్వేమి చేయొద్దు. నా విధులు గైకొను, నా కట్టలు గైకొను. ఇదిగో నేను నీతో అంట, నేను దీవిస్తా, నీ కుటుంబంతో అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో మొత్తం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకు చెప్తారా? అది ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? టక్కని 10 ఆజ్ఞలు చెప్తున్నారు. కొత్త నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 2 ఆజ్ఞలు ఉన్నాయి. పాత నిబంధనలో ఏం చేయాలా? ఈ 10 ఆజ్ఞలు ఉండాలా కుటుంబంలో. మీరు ఇంటికి చదువుకోవడానికి రాసుకోండి. సరిపడి చదవద్దు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1 నుంచి 21 వరకు 10 ఆజ్ఞలు ఉంటే, మార్కు సువార్త 12వ అధ్యాయం 30 నుంచి 31 వరకు కొత్త నిబంధనలు 2 ఆజ్ఞలు ఉన్నాయి. 12 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. మొత్తం ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు.
పరలోక పట్టణానికి ఎన్ని గుమ్మాలు, ఎన్ని ఆజ్ఞలు? 12 ఆజ్ఞలు. గుర్తుపెట్టుకోవాలా? ఎంతమంది శిష్యులు? పరలోక పట్టణానికి ఎన్ని గుమ్మాలు, ఎన్ని ఆజ్ఞలు? 12 ఆజ్ఞలు. కుటుంబంలో ఉండాలి. అమ్మా, అయ్యా అన్నొచ్చాడు, ఏందయ్యా ప్రార్థన కూటం పెట్టన్నా అంటే వచ్చి నాకు వాక్యం చెప్పి పోయినాడు అనుకోండి రూబేను. నేను ఏం చెప్పాలనుకుంటే దేవుడు ఇదే చెప్పన్నాడు. అందువల్లే చేస్తున్నా. నువ్వు దేవునితో ఉంటే నీ కుటుంబం దీవించబడుద్ది నాయన. రైట్. రెండవదిగా ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం 31:13 నాయన. మీరు బ్రతుకు దినములు అన్నీయు మీ దేవుడైన యెహోవాకు. రైట్. ఏం చేయాలంటమ్మా? మొట్టమొదటిగా కుటుంబంలో ఏముండాలా? దేవుని యొక్క విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఉండాలా. రెండవదిగా దేవునికి భయపడాలా. ఎవరు భయపడాలా? ఈరోజు కుటుంబంలో దేవునికి భయపడేదిలే. దేవునికి భయపడేవారు తక్కువైపోయినా. అయ్యా వింటున్నారు వెనకోళ్ళు? దేవునికి భయపడాలి. మనం ఏమి చేస్తున్నా మనుషులు మనల్ని చూడొచ్చు, చూడకపోవచ్చు, ఆపచ్చు, ఆపలేకపోవచ్చు. వాళ్ళు మనం ఆపేంత శక్తి వాళ్ళకి లేకపోవచ్చు. నీకు కూతుర్లు పుట్టారో, నా కొడుకు కావాలా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానంటే ఒకవేళ అయ్యా చేసుకోకూడదయ్యా, తప్పు అయిపోయిందయ్యా, అయ్యా తప్పయ్యా, ఒక భార్య ఉండాలయ్యా, ఈ ఆడపిల్ల మనిషి కాదా, ఇదిగో మగపిల్లలనే తాకేది, వద్దయ్యా తప్పయ్యా. ఒకవేళ నిన్ను ఆపినా నువ్వు ఒకవేళ ఆగకపోవచ్చు. ఎందుకంటే నిన్ను ఆపే అంత శక్తి వాళ్ళకి లేకపోవచ్చు. ఆడపిల్లకి లేకపోవచ్చు, ఆడపిల్ల తల్లిదండ్రులు లేకపోవచ్చు, చట్టానికి కూడా లేకపోవచ్చు. చట్టం కూడా తీర్పిచ్చింది. ఇప్పుడు ఏం తీర్పా? ఇష్టపడితే చేసుకోవచ్చు, సంసారం చేయొచ్చు అని కోర్టు ఇచ్చేసింది తీర్పు. కానీ దేవుడు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు? దేవుడు ఒప్పుకోడు. భయపడాల్సింది మనిషి దేనికి తెలుసా? దేవునికి. దేవునికి భయపడాల. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆయన బ్యాంక్ మేనేజరు, ఆమె ఒక స్కూల్ ప్రిన్సిపాల్. పిల్లలు లేరు ఆమెకి. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటాను ఆమె తనలా. ఆడకు పోయినా చక్కగా ఇద్దరు బండి వేసుకొని పోతారు. ఏ మీటింగ్కి వచ్చినా చక్కగా ఇద్దరు మీటింగ్కి వస్తారు. మంచి సంఘాన్ని కట్టారు. మంచి పాస్టర్గా ఆయన పనిచేస్తున్నాడు. ఆమె మంచి దైవజనరాలు, ఆ మంచి ప్రార్థనా పరురాలు, చక్కగా వాక్యం చెప్పద్దే. ఒక భార్య, ఒక భర్త. గుర్తుపెట్టుకోవాలి మాట. ఏంది? ఒక భార్య, మళ్ళీ చెప్పనా? ఒక భార్య, ఒక భర్త, ఒక జీవితం, ఒకే దేవుడు, ఒకే బాప్తీసం. గుర్తుపెట్టుకోవాలి. 10 బాప్తీసాలు ఉండవు. 10 మంది భార్యలు, 10 మంది భర్తలు ఉండకూడదు. ఇది దేవుని నియమం. ఏంది? ఏం చేయాలంట? దేవునికి నువ్వు బ్రతికిన నాళ్ళు భయపడుతూనే బ్రతకాలంట. అంటే ఏందన్నా, ఉదయం నుంచి సాయంత్రం పండుకునేదాకా నీ కళ్ళలో కూడా దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలా? కుటుంబాలు ఈరోజు పాడైపోవడానికి కారణం ఏం తెలుసా? దేవుని భయం లేకనే. మాయ్ ఆడెవరు అరస్తున్నారు, ఎవరిని అరద్దని చెప్పు. ఎవరు అరవకూడదాడా. దేవునికి భయపడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలా? చూడండి, 3వదిగా ప్రసంగి 11వ అధ్యాయం
8వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి కలిగిన దినములు అనేక దినములు వచ్చుచున్నవని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ ఎలా ఉండాలంట? చెప్పాలయ్యా, ఎలా ఉండాలంట? దీర్ఘకాలం బ్రతికిన ఎడల ఎటువంటి రోజులు వస్తాయంట? చీకటి దినాలు వస్తాయంట. వచ్చినా కూడా ఏ విధంగా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట. రాబోవునదంతయు ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబంలో సంతోషం ఉండాలి. ఏముండాలా? సంతోషం లేకుండా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో. కుటుంబాల్లో సంతోషం లేదు. కారణం ఏం తెలుసా? మనిషికి కోరికలు ఎక్కువైపోయినాయి. మనిషికి డబ్బు దాహం ఎక్కువైపోయింది. సంపాదించుకోవాలా, కూడబెట్టుకోవాలా, పోగేసుకోవాలా. సంతోషం లేదు. పచ్చడి మెతుకులు తిన్నా, భార్యాభర్తలు పిల్లలందరూ కూర్చొని పచ్చడి నూరేసుకొని పచ్చడి తిన్నా సంతోషం. రేపేం జరగద్దో నీకు తెలీదు. ఏదైనా జరగచ్చు. రేపు జరగద్దా? ఏదైనా జరగచ్చు. ప్రతిదీ దేవుని ఆధీనం. మనిషి మనము ఎప్పటి వారం అంట? నిన్నటి వాళ్ళమే, ఈరోజు కాదు. నిన్న గతించిపోయే మనకు ఈరోజు ఇస్తే సంతోషపడకుండా నువ్వు దేని గురించి ఆలోచిస్తావేంది? ఎప్పుడో దాని గురించి ఫ్యూచర్ ప్లాన్ వేస్తావేంది నాయనా? నువ్వు ఈ రోజు వరకు నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాంట్లో కదా సంతోషం వెతుకులాడుకోవాలా? ఈరోజు కుటుంబాలన్నీ ఇదిగో బ్యాంక్ బ్యాలెన్స్ల కోసమో, లేకపోతే స్థలాల కోసమో, లేకపోతే ఇంకా మరో దానికోసం ఆలోచిస్తూ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు అంటున్నాడు, నీకున్న దాంట్లో సంతృప్తి పడు చాలు. రాబోయేదంతా వ్యర్థం. అది నువ్వు అనుభవించవో నీకు తెలియదు. ఈరోజు నీకు ₹1,00,000 ఇచ్చారు. తీసుకుపోయి ఏడేస్తావు? నువ్వు ఏడ పెడతావు? ఒకళ్ళు దాచుకునే మనసు ఉంటే బ్యాంకులో పెడతాం. లేకపోతే ఇది ఉందనుకో, ఏంది ఇది? దానికి ఒకరోజే ఇది ఉందనుకో, ఒక 10 రోజులు నువ్వు తాగుతూ 10 మందికి పంపిస్తావు. ఈ పత్తి అవునా? దానివలన రేపు నువ్వు రేపు చూస్తాననుకొని బ్యాంకులో వేస్తే రేపు ఉండకపోవచ్చు. నీ అకౌంట్ నెంబర్లు ఎవరు తెలియదు, నీ సంతకం ఎవరు తెలియదు. మురిగిపోతుంది మన భారతదేశంలో అటువంటి డబ్బు. తెలుసా? బ్లాక్ మనీగా ఎవరిదో తెలీదు. వేసేసాడు, ఎవడికి చెప్పలా. చెప్తే అమ్మగారు ఒప్పుకోదు, ఇంట్లో పిల్లగాలు ఒప్పుకోరు, అది తీసి తీసి అంటారని. అట్లా మిగిలిపోయిన సొమ్ము చాలా ఉంది. వ్యర్థం. రేపు దినం ఏందంట? నీకు దేవుడు ఏది ఇచ్చాడో దానిలో సంతృప్తిపడు, దాంట్లో ఆనందపడు. చూడండి, ప్రసంగి 5వ అధ్యాయం 18 నుంచి 19 వరకు చదవండి. అమ్మా కోరదగినది గాను చూడముచ్చటైనది గాను. చాలు. ఏం కనపడిందంట? కోరదగింది, చూడముచ్చట కలిగింది. సొలొమోను మహారాజుకి ఒకటి కనపడిందంట. సొలొమోను మహారాజు గారు ఏం కనపడింది మీకంటే ఆయన అంటున్నాడు, ఏంటంటమ్మా? దేవుడు తనకు నియమించిన బ్రతుకు దినాలన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితము అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదే వానికి ఏందంట? అది ఏం భాగ్యం అంట? చెప్పాలా? ఏం భాగ్యం అంటమ్మా?
కష్టపడి సంపాదించుకొని తినడమే. అదే వాడికి నేను చూసింది అదే. కూర తగ్గిందంట. ఏందంట అది? చూడ ముచ్చటైందంట. ఏందంట? చూడ ముచ్చటైందంట. కూర తగ్గిందంట. ఏందంట? వాడు కష్టపడి సంపాదించుకొని సంతోషంగా బిడ్డలను పెట్టుకొని, 3 కూతుర్లు పెట్టుకొని, ఇటుపక్క కొడుకుని పెట్టుకొని, నీ భార్యని పెట్టుకొని, నువ్వు పెట్టుకొని హాయిగా వండిన కూర వండుకొని తిని ప్రార్థన చేసుకొని నన్ను దేవుడిని స్తుతించడం ఇది కదా? ఇది కదంటయ్యా దేవుడు కోరుకునేది. ఇది కదా మనిషి కాడి నుంచి. అంత మించి ఇంకేదైనా ఉందా? వచ్చిన డబ్బులు ఒక 500 600 సంపాదిస్తే 200 గిన్నె కింద పెట్టి దాని కింద చూసుకొని చెప్పి 400 ఇదిగో ఎదురుగానే ఉంది మనకి. ఇంకా తిరిగేలే. ఇటు నుంచి అడ్డ రోడ్లో పోతే 1 నిమిషమే వేస్ట్. డబ్బులన్నీ ఖతం. నీ బిడ్డలతో సంతోషించు, నీ భార్యతో సంతోషించు. నీ బిడ్డలు, నీ భార్య, నువ్వు కలిసి దేవునితో సంతోషించు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన 3 విషయాలు చెప్పా. 1, దేవుని ఆజ్ఞలు కొనుక్కోవాలా. 2, దేవునికి భయపడాలా. ఎల్లప్పుడూ ఏం చేయాలా? సంతోషంగా ఆనందంగా కుటుంబం గడపాలి. 4, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి టకటక. అయితే జాగ్రత్త పడము, కన్నులార చూచిన వాటిని మరువక ఉండినట్లు జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు మనస్సుని జాగ్రత్తగా కాపాడుకో. ఏం చేయాలంట? మనసుని ఏం చేయాలంట? బహు జాగ్రత్తగా నీ మనసుని ఏం చేయాలంట? కాపాడుకో. ఏందమ్మా ఇదా? ఇది కనపడద్దా మనసు? ముక్కు కనపడద్ది, అద్దంలో చూస్తే కళ్ళు కనపడతాయి, చెవులు కనపడతాయి, మనసు కనపడద్దా? కనపడద్ది. ఇది దేవుడు చెప్తున్నాడు. ఈ మనసు జాగ్రత్తగా పెట్టుకో. ఏం చేయాలా? ఈ మనసుని లగ్నం చేసుకో. ఏంది మనసుని లగ్నం అంటే? ఏంది లగ్నం అంటే? ఏం చెప్పండి? ఆమెకి వాడికి, అమ్మాయికి వాడికి లగ్నం అంటారు. అంటే ఏంది లగ్నం? అదే ఇది లగ్నమా? నీ మనసుని ఏం చేయాలంట? లగ్నం చేసుకో. అంటే మనసుని లగ్నం చేసుకోవడం అంటే కాపాడుకో. నీ మనసుని జాగ్రత్తగా కాపాడుకో. మనసుని కాపాడుకో. ఈ రోజంతా ప్రార్థనలో ఉంటాం. అన్న బాగా చెప్పినాడు. రేపు నుంచి నేను దేవునితో ఉండాలా, దేవునితో బ్రతకాలా. ఉదయం లేసి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఉదయం అంతా బాగానే ఉంటాం, మధ్యాహ్నం అంతా బాగానే ఉంటాం, సాయంత్రం చెప్పాలా, సాయంత్రం కల్లా ఎవడో ఒకడు వస్తాడికి, రూబేనా అటుపక్క చెప్తా ఉండదు సుభాష్ని, అయ్యా ఉదయం అంతా ప్రార్థన చేసుకుంటువి, మధ్యాహ్నం నన్ను కూడా కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకుంటువి, సాయంత్రం కూడా పిల్లకాయలను కూర్చోబెట్టి ప్రార్థన చేసుకుంటావు. నువ్వు ఆగు మ్యా, ప్రార్థన తర్వాత సంగతి ఇన్నిసార్లు యాడ్ చేశానా? అంతే. ఇటు తిరిగిపోయేదానికి కూడా దూరం, ఇటే అటు దిగతావు అంతే. ఇంకా అయిపోయా. దేవుడు అంటున్నాడు, మనస్సుని జాగ్రత్త చేసుకో. ఏం చేయాలంట? ఈ మనస్సు నిన్ను చెడిపేస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను సరిదిద్దుకొందురు? దేవుని వాక్యము చేతనే కదా. దేవుని వాక్యం నీలో ఉంటే నీ మనస్సుని నువ్వు లగ్నం చేసుకుంటావు, జాగ్రత్తగా కాపాడుకుంటావు. అందుకని దేవుడు అంటాడు, నా మాటలను నీ మనస్సును ఉంచుకొనుము. సామెతలు 7వ అధ్యాయం 1వ వచనం చదువుతలేనన్నా 1వ వచనం రాయబడినది.
మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. సామెతలు 16 అధ్యాయం 32 ఉంటుంది. ఇదిగో ఉపదేశం మీద మనసు ఉంచుకొనుము. సామెతలు 23 అధ్యాయం 12 రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనసునందు పొరపాటు లేకుండా బ్రతకాల మనిషి. ఈ మనసుని జాగ్రత్త చేసుకో. మళ్ళీ మళ్ళీ చెప్పడు ప్రాణయన్న, దేవుడు నీ ఇంట్లోకి వాక్కును పంపిస్తున్నాడు. నీ మనసును లగ్నం చేసుకుని మంచివాడివే. నీ భార్య చాలా మంచిది. నీ పెద్ద బిడ్డ దేవుని పని చేస్తుంది తెలుసా? అవును, చేపలు తీస్తుంది. పెద్ద బిడ్డ జ్యోతి మా దగ్గరే ఉంటుంది వచ్చి. నీ బిడ్డలందరూ దేవుని తెలుసు. నీ భార్య దేవుని దగ్గర ఏడ్చే అనుభవాలు ఉన్నాయి. నువ్వు ఏ రోజైనా తమ్ముడు ప్రణయన్న అని వస్తావు, అట్ట కాసేపు మంచిగా నవ్వుతావు, వెళ్ళిపోతావు. దేవుని మందిరంలోనూ ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. నీ కుటుంబాన్ని అందరికి దేవుడు చెప్తున్నాడు, నిన్ను ప్రేమించి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. వాడిని ఏ విధంగా పెంచాలో తెలుసా? దేవుని కొరకు పెంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకేమని పెంచాలి. వాడు దేవుని బిడ్డ. ఎవరు పెట్టాడు? దేవుని దగ్గర నీ భార్య ప్రార్థన చేసి దేవుని దగ్గర అడుక్కుంటే దేవుడు మీకు ఇచ్చిన బిడ్డ ఈ బిడ్డ. వాడిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు భక్తిగా ఉంటే నిన్ను పట్టుకునేవాడు బైబిల్ పట్టుకొని వస్తాడు. చూడు, ప్రేమయ్య కుటుంబం, ప్రేమయ్య బిడ్డలో చిన్న పిల్లకాయలు దేవుని పని చేస్తున్నారు. వాళ్ళ ఆయన ఎట్ట నడిస్తే ఆ బిడ్డలు అట్లా నడుస్తారు. అయ్యా, నేను ఒక అన్నగా చెప్తున్నాను, నువ్వు ఎట్టుంటే నీ కుటుంబం, నీ బిడ్డలందరూ నడుస్తారు. ఆదివారం నీ భార్యని తీసుకొని, నీ బిడ్డలను తీసుకొని మందిరానికి రా. మందిరంలో కూర్చో. నీ వెనకాలే నీ 3 బిడ్డలను కూర్చోపెట్టుకో. దేవుడు మాటలను, నీ మనస్సుని జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు నేను ఎంతగా దీవిస్తాడు. అందరికీ పని ఉండకపోవచ్చు, నీకు పని ఉంటుంది. ఏంది? అందరికి పని ఉండకపోవచ్చు, అందరూ లోకంలో తిరగచ్చు, కానీ నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తావు. ప్రేమయ్య బాగా చెప్తాడు నీ గురించి. అన్న, వాడు ఎవ్వరు జోలికి పోడన్నా. వాడు ఒకవేళ అలవాటు ఉంది కానీ చెప్తే వింటాడన్నా. వాడు పని ఏందో వాడు చూసుకుంటాడన్నా. వాడు ఎవరు జోలికి పోడన్నా. ఎవరితో తగాదా చేసుకున్నట్టు నేను ఇంతవరకు చూడలేదన్నా. దేవుడు నీకు ఆ మంచి మనసు ఇచ్చాడు. ఆ మనసు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు సంపూర్ణుడుగా దేవునిలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిపూర్ణుడుగా పూర్తిగా వదిలి చూడు. నీ జీవితం ఎంత మాధుర్యంగా ఉంటుందో, ఎంత మాధుర్యంగా ఉంటుందో. ఈ లోకంలో ఈ బలహీనతను వదిలి చూడు. దేవుడు నేను ఉన్నతంగా దీవించడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. నా మటుకుటైతే బ్రతుకుట క్రీస్తే. రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు క్రీస్తు చేత పట్టుబడి నుండి నమ్మకముగా ఉంటూ లోక భోగములు ఆశించగా లోకములో ఉన్నదంతయు ఒకరోజు గతించిందని గ్రహించి అశాశ్వతమైన లోకము కొరకు కాక పరసంబంధమైన శాశ్వతమైన దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమే బ్రతికాడు. క్రీస్తు కోసం బ్రతకయ్యా. కుటుంబం క్రీస్తు కోసం బ్రతకాలయ్యా. క్రీస్తు కోసం జీవించాలా. క్రీస్తు కోసమే బ్రతకాల. అందుకని రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ మాట అంటాడు. రోమీయులు రాసిన పత్రిక బ్రతికినను ప్రభు కోసమే బ్రతకాలా, చనిపోయినా ఎవరి కోసం బ్రతకాలా? ఇదిగో ఈ కుటుంబం ప్రభు కోసమే బ్రతకాలా. అమ్మా సుభాష్ని, నీ భర్తని ప్రార్థన చేసుకునేటప్పుడల్లా నీ భర్తని నీ దగ్గర కూర్చోపెట్టుకుంటున్నాను. రాడన్నా అంటవా? రావాలా? అయ్యా ప్రార్థన కూర్చుందాం. సాయంత్రంగా కుటుంబ ప్రార్థన ఉందయ్యా. నేను లేకపోయినా ఒకవేళ నా భార్య నా బిడ్డ ఇద్దరు కుటుంబ ప్రార్థనలో కూర్చుంటారు. ఇదిగో దీపావళి కూడా వాళ్ళిద్దరూ అమ్మ వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థనలో కూర్చుంటారు. మా ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రీస్తు దగ్గర కనిపెట్టుకుంటాం, క్రీస్తు జీవిస్తాం. బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి? వరమ్మ గారు
క్రీస్తు కోసమే బ్రతకాలి, ఆయన కోసమే చనిపోవాలి, ఆయన కోసమే బ్రతకాలి. మనం ప్రభువారమై ఉన్నాం. మీ కుటుంబం అంతా దేనికి సంబంధించింది? ప్రభువుకు సంబంధించిందయ్యా. మీరు ప్రభు బిడ్డలే ఉన్నారు కదా. ఎంత ఎంత అధికత దేవుడిచ్చాడు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికించు యేసయ్యా, ఇలా నన్ను బ్రతికించానంట. ఏం తెలుసా? అనుకువ మెలకువ కలిగి అపవాది తంత్రములను నెరిగి మనం బ్రతకాలి. వెనక ఉన్నవన్నీ మరచి గురి యొద్దకే పరిగెత్తాలి. ఆత్మల పట్ల ఇదిగో నీ కుటుంబంలో నశించిపోతున్న బంధువులు ఎంతమంది ఉన్నారో లేరా? నీ అన్నదమ్ములు ఉన్నారు, నీ అక్క చెల్లెళ్ళు ఉన్నారు, దేవుడిని తెలియని చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మీ కుటుంబం మాదిరిగా ఉండాలా. ఎలా ఉండాలా? మీ కుటుంబం మాదిరి కలిగిన కుటుంబంగా ఉండాలి. దేవుని కోసం బ్రతిక చూడండి, దేవుడు మిమ్మల్ని ఎంత ఉన్నతంగా దీవిస్తాడు. ఒక తీర్మానంలోకి వచ్చేయాల. ఎంతకాలం ప్రణయాన్న చోచో అని బ్రతిలాడతాడు. ఒక తీర్మానంలోకి వచ్చేయాలన్నా, నేను దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నేను భాగస్తున్నవుతా, మందిర పరిచర్లో ఉంటానన్నా. ఇదిగో నన్ను కూడా నీ సేవకు నన్ను తీసుకొని పో అన్నా. బలహీనుడినేనన్నా దేవునితో నడుస్తానన్నా, బలపరచబడతానన్నా. తమ్ముడు, నీ యవ్వన కాలంలో దేవుని కోసం నువ్వు బ్రతుకు. దేవుడిని ఎంతగానో దీవిస్తాడు తెలుసా. నీ యవ్వన కాలంలో ఆయన కాడిపోయి దేవుడిని ఎంతగా హెచ్చిస్తాడో తెలుసా. ఆ దీవెనలు సపరేట్గా ఉంటాయి. నువ్వు సపరేట్ కలిగిన వ్యక్తిగా కనిపిస్తావు. నువ్వు ఒక పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా కనిపిస్తావు. ఈ కుటుంబము దేవుని దృష్టికి ఒక నమ్మకమైన కుటుంబంగా కనిపిస్తుంది. బ్రతిక చూడండి ఆయన కోసం. ఇదిగో చావైనా బ్రతుకైనా నీ కొరకే. ధనమున్నా లేకున్నా నీ సేవలో, ఇదిగో నీ పనిలో, నీ పరిచర్యలో, నీ సంఘంలో నన్ను బ్రతికించాయా. దేవుణ్ణి అడిగి చూడండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవిస్తాడు. నాటి దినాల్లో దేవుని దగ్గర గడపలేని కుటుంబాలు ఎన్నో కదా. అవి నశించిపోతున్నాయి, అవి కృషించిపోతున్నాయి. దేవునితో తత్సంబంధం లేక ఇదిగో వాళ్ళ సొంత నిర్ణయాలతో కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. మొన్న నేను రాంబాబు నిన్న వస్తా ఉంటే ఎవరో వాడు రైల్వే స్టేషన్లో ఒక్కడే కొనుక్కొని ఉన్నాడు. చూడు రాంబాబు అని ఫుల్గా తాగేసి పడిపోయి ఉన్నాడు. వాడిని ఎవరు కొట్టినా దిక్కుంది ఆడికి. దేవుడు మన అనాథలు వదలలేదు కదా. నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కదా. ఇదిగో నీకు ఒక భార్య, నీకు ఒక బిడ్డలో, ఇదిగో నీకు ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచినప్పుడు దేవునితో ఎంతగా స్తుతించాలా, ఎంత పాదాలు పట్టుకోవాలా. అందులో నీ భార్య దేవుని ఎరిగిన అమ్మాయి కదా, ప్రార్థించే అమ్మాయి కదా. నువ్వు నీ భార్యతో కలిసి మందిరానికి వస్తే దేవుడు నేను ఎంతగా దీవిస్తాడు. ఒకరితో నీకు అవసరం లే. నీ కుటుంబం నీది, నీ రక్షణ నీది. దేవుని ఆజ్ఞలు ఎవడుండాలా? తర్వాత దేవునికి మాత్రమే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా. మనసును ఏం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకోవాలా. క్రీస్తు కొరకు మాత్రమే బ్రతకాలి. అర్థమైందా? క్రీస్తు కోసమే జీవించాలా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, మా కుటుంబాలు నీతో ఉండాలనుకుంటున్నామయ్యా. అయ్యా, నీ ఆజ్ఞలు మేము అనుసరించాలయ్యా. సుభాష్ని